అది ఆ రోజుల్లో అయితే పాటలు పాడితే మా నాన్నగారు దాదాపుగా కొట్టేంత పని చేసేవాడు. పాటలు కూడిపెట్టవరా, చదువుకునేవాడవరా, ఆ తెలివితేటలు చదువులో చూపించు అంటుండేవాడు ఆయన. సో అలా అనుకుని నేను శంకరాభరణం ప్రభావానికి లోనై ఘంటసాల గారి స్ఫూర్తితో హైదరాబాద్ వచ్చాను కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడానికి. అలా నేర్చుకుంటున్న దశలో ఇవేమి నిజానికి కూడిపెట్టావు కదా. సో నోట్లో ఒక 5,000 వెళ్ళడానికి నేను చేసిన అనేక ఉద్యోగాల్లో ఈనాడు, సితారా, నేను ఫిల్మ్ జర్నలిస్ట్గా అందులోకి నేను అడుగుపెట్టడం కూడా అది ప్రధానమైన కారణం. సో ఈ శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న అనుభవంతో సినిమా పాటలు, ఆ సాహిత్యం, ఈ స్పృహ ఇదంతా మా అమ్మ నాన్న వల్ల వచ్చింది. ఈ అనుభవంతో నేను ఈనాడులో నేను గాన వినోదమా ఏదో సంథింగ్ దానికి నేను ఆడియో రివ్యూస్ రాస్తుండేవాడిని. ఆడియో రివ్యూస్ రాస్తున్నప్పుడు దానికి చాలా విశేషమైన స్పందన ఉండేది. అది ఈ రివ్యూస్కి స్పందన లెటర్స్ రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళేవి. ఆయన దాన్ని క్లిప్ అని రాసి ఇతను అద్భుతంగా రాస్తున్నాడు ఆడియో రివ్యూస్, అది ఆ క్లిప్ అనే ఇవి కూడా నా దగ్గర ఉన్నాయి. సో అది గ్రేటెస్ట్ కాంప్లిమెంట్గా ఫీల్ అయ్యేవాడిని. సో ఆ దశలో ఒకరోజు మనందరికీ మిత్రుడే ఆర్పి పట్నాయక్. నేను చాలామందిని నాకు భాష పట్ల, సంస్కృతి పట్ల, సంప్రదాయం పట్ల, సంస్కారం పట్ల, ఈ దేశం పట్ల, భావాల పట్ల, ఇది జనాల్లోకి వెళ్తే దాని ప్రభావం ఎలా ఉంటుందో ఆ ఆలోచన పట్ల నాకు చాలా విశేషమైన అవగాహన ఉండేది. స్టేజీ మీద ఎక్కిన తర్వాత ఎలా పడితే అలా మాట్లాడితే నాకు ఇష్టం ఉండేది కాదు. భాషని భాషలాగా, దానికి చాలామంది చాలా గొప్ప గొప్ప వాళ్ళందరూ స్ఫూర్తి నాకు. నువ్వు జస్ట్ కమ్యూనికేట్ చేయడం వరకే కదా, దానికి ఎలా మాట్లాడితే ఏమిటి, అక్షరాన్ని అలాగే మాట్లాడాలా అంటే నా గురువులు ఒప్పుకునేవాళ్ళు కాదు. భాష ఉన్నది అలాగే, నువ్వు దాన్ని గౌరవించాలి అంటే ఖచ్చితంగా దాన్ని అలాగే చా అంటే చా అని మాట్లాడాలి, చా అంటే చా అని మాట్లాడాలి, చందమామ అంటే చందమామ అని మాట్లాడడానికి వీల్లేదు. ఎవడిచ్చాడు నీకు అధికారం? నా ఇష్టం అంటానికి ఏది ఈ ప్రపంచంలో నా ఇష్టం అనే పదం ఏది లేదు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థిత అంటుంది గీత. నువ్వు ఏది మాట్లాడినా, ఏది చేసినా, ఏది ఆలోచించినా, ఏ కార్యం చేసినా, ఏ కర్మ చేసినా దానికి శాస్త్రమే ప్రమాణము. కాబట్టి శాస్త్ర విధిని ఎరిగి కర్మలని ఆచరించవలెను అని చెప్పింది ఎవడు? సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ. అంతటి వాడు చెప్తున్నా కూడా నా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తానంటే నువ్వు మనుషుల లెక్కలోకి రావు. సో నేను చాలా కఠినంగా ఉండేవాడిని. నేను ఈ రివ్యూస్ ద్వారా నేను చెప్తూ ఉండేవాడిని, నెక్స్ట్ లెవెల్లో హెచ్చరిస్తూ ఉండేవాడిని, థర్డ్ లెవెల్లో ఇంకా కోపం నేను పెంచుతూ ఉండేవాడిని. ఎన్నిసార్లు చెప్పినా ఇతను సకారంతోనే పాడుతున్నాడు, అది చా కాదు చా, లేదా చా కాదు, అది చందమామ, చందమామ, చాప, చేప, ఇంత స్పష్టంగా ఉండాలి అని. అట్లా ఆర్పి పట్నాయక్ అంటే ఇవన్నీ తలుచుకుంటే పాపం వాళ్ళ మీద మనకేమి కక్ష ఉంటుంది, ఇవన్నీ సూచనలు మాత్రమే. ఇది ఈ భాష మార్చుకోవాలి, ఈ చకార ఈ దంత్యాలకి, తాళవ్యాలకి, మూర్ధన్యాలకి, అనునాసికాలకి, మహాప్రాణాలు ఇవన్నీ స్పష్టంగా మాట్లాడగలగాలి. సినిమా పాట కోట్ల మందికి వెళ్తుంది. వాడు ఇలాగే కనుక నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకుని వాడు అలా పాడేస్తే, ఆ భాష నేర్చేసుకుంటే భాషకు అన్యాయం జరుగుతుంది. ఆ లెవెల్లో అతను ఎక్కడో ఒక సందర్భంలో హర్ట్ అయ్యి అట్లూరి రామారావు గారికి అంటే నేను అసలు అంటే మనం జర్నలిస్టులం కాబట్టి నేను ఈ కాన్వర్సేషన్ ఈ అనుభవం నేను ఎక్కడ ఎవరితో నేను షేర్ చేసుకోలేదు. నేను సరదాగా గుర్తొచ్చి షేర్ చేసుకుంటున్నాను. అతనికి కూడా అతను మళ్ళీ ఇప్పుడు ఇది విని హర్ట్ అవ్వకూడదు. సరదాగా ఇలా జరిగి ఇది ఇతని ఉన్నతికి దోహదపడిందా అంటే నేను భగవద్గీతలోకి రావడానికి కారణం దాకా వెళుతున్నాను. ఇందులో పట్నాయక్ కూడా మూలం. అట్లూరి రామారావు గారు అప్పటికి పట్నాయక్ చాలా పీక్స్లో ఉన్నాడు ఆయన. అదేదో ఒక సందర్భంలో ఇట్లా రాయడం వల్ల మీ వాడు ఇట్లా మనసులో ఏదో పెట్టుకుని రాస్తున్నాడను సంథింగ్ అతను ఏదో కంప్లైంట్ చేస్తే అట్లూరి రామారావు గారు దాన్ని సీరియస్గా తీసుకుని ఇమ్మీడియట్గా మనకు కింద పనిచేసేవాడిని కసురుకోవడం ఈజీ కదా. అలా నన్ను పిలిచి ఒక సందర్భంలో ఇలాంటివేవో మనసులో పెట్టుకుని అలా పిలిచి మీరు పాటలు పాడకుండా ఉంటే మంచిది అన్నాడు ఆయన. నేను తీవ్రంగా హర్ట్ అయిపోయాను. కర్ణుడి కవచగుండలాగా పుడుతూనే నాతో పాటు పరమాత్ముడు నాకు ఇచ్చిన గొప్ప వరం గానం. దీన్ని గాంధర్వ విద్య అంటారు. అది నేర్చుకుంటే రాదు. క్రికెట్ నేర్చుకోండి వస్తుంది, ప్రపంచంలో ఏదైనా నేర్చుకోండి వస్తుంది. లలిత కళలు అవి అందుకని అంటాడు త్యాగరాజస్వామి, కళలు దైవదత్తాలు, సాధన వల్ల అవి ప్రకాశిస్తాయి. చాలా గొప్ప స్టేట్మెంట్ అది. నేర్చుకుంటే కళలు రావు. అట్లా ఒకళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా పాటలు పాడేస్తానంటే కుదరదు. అది ఇన్బిల్ట్ ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. ఆ స్వరపేటిక పరమాత్ముడే ఇవ్వాలి తప్ప అది నేర్చుకుంటే రాదు. అట్లా ఆయన ఆ మాట మీరు సిగరెట్లు మానేస్తే మంచిది, తాగడం మద్యం సేవించకుండా ఉంటే మంచిది అన్నట్టుగా పాడడం మానేస్తే మంచిది అన్నాడు ఏంటి ఆయన అని హర్ట్ అయిపోయాను నేను. హర్ట్ అయిపోయి అలాగే మానేస్తానండి అని విసురుగా లేచాను.
ఆ రోజుల్లో టెంపర్మెంట్ అలాంటిది. లేచి నేను టక్కన నా సీట్లోకి వెళ్ళి నేను వైట్ పేపర్ మోహన్ గోటేటి ఎడిటర్, చాలా మంచి మిత్రుడు. మోహన్ ఒకసారి వైట్ పేపర్ దేనికి అన్నాడు వాడు ఆందోళనగా. అంటే ముందు వైట్ పేపర్ ఇవ్వను, వైట్ పేపర్ ఇచ్చాడు. ఇస్తే దాని మీద నేను రిజిగ్నేషన్ లెటర్ రాసేస్తున్నాను. ఈ లోపల అట్లూరి రామారావు గారు ఏం చేస్తున్నారండి అని. మానేస్తున్నాను. ఏం మానేస్తున్నారని. ఉద్యోగం. అదేంటండి ఉద్యోగం, ఈనాడు లాంటి ఉద్యోగం మీరు మానేస్తే ఎలా అని. ఇక నా టెంపర్మెంట్ కోపం ఆగలేదు. ఈనాడు లాంటిది అంటున్నారేంటి. ఈనాడు నాకు 5వ ఉద్యోగం. ఈనాడు నా జీవితం కాదు, నా జీవితంలో భాగం అంతే. ఈనాడు మానేస్తే ఇంకో 25 ఉద్యోగాలు చేస్తాను, లేకపోతే చెయ్యను. ఈనాడు లేకపోతే ఈనాడు మీకు సోలేమో కానీ నాకు సోలు కాదు, అది నాకు అన్నదాత అంతవరకే. ఎందుకంటే నా కుటుంబాన్ని కూడా ఈనాడులో వచ్చే డబ్బుతో నేను పోషించుకునే స్థితిలోనే ఉన్నాయి వాళ్ళకి. అది నా రెంట్కి కూడా ఉపయోగపడలేదు. కానీ నన్ను ఆర్టిస్ట్గా, గాయకుడిగా గౌరవించి రామోజీరావు గారు నాకు ఉద్యోగం ఇస్తే, ఇంటర్వ్యూలో రామోజీరావు గారు నన్ను పాడమని అడిగారు. నేను పాడుతా తీగా చల్లగా పాడాను. ఆయన విని చాలా ఆనందించాడు. ఆ పక్కనే అట్లూరి రామారావు గారు కూడా ఉన్నారు. ఓకే, నువ్వు పాడడం మానేస్తే నేను ఉద్యోగం ఇస్తానని రామోజీరావు గారు అని ఉంటే నేను ఆనాడే డిసైడ్ చేసుకునేవాడిని. నీకు పాట ఎక్కువ, ఊపిరి ఎక్కువ అని అడిగితే నాకు పాటే అంటా నేను. అలాంటి వాడిని మీరు ఇవాళ పిలిచి ఇన్ని సంవత్సరాల తర్వాత, అప్పటికి 10 సంవత్సరాలు అయిపోయింది. నాకే మొనాటనస్గా లైఫ్ ఏంటో, ఎంతకాలం ఇది క్వశ్చన్లు అడుగుతున్నాం, ఆన్సర్లు చెప్తున్నారు, ఏదో ఇంటర్వ్యూలు రాస్తున్నాం. ఇదంతా అసలు మనం ఏమీ కాదా? మనం ఎప్పుడు ఇతరుల కోసమేనా? మనకు ఇండివిజువాలిటీ లేదా? చిరంజీవి గారిని ఒక ఇంటర్వ్యూ చేసి కింద బయలైన గంగాధర్ అని రాస్తే చిరంజీవి వల్లే నాకు గుర్తింప, రామోజీరావు గారి వల్లే నాకు గుర్తింప. నేను పారాసైట్నా? నాకు నేను స్వయం ప్రకాశ్ కానీ కాలేనా? ఊరికే అంటే నాకు ఏమిటో తెలియదు, ఎప్పుడు ఇలా అనిపిస్తూ ఉండేది. అదే రెండోది ఏంటంటే, నాకు ఎప్పుడు ఒక జోక్ గుర్తొస్తుంటుంది. వాడెంత బావిలో కప్పంటే వాడు వెళ్ళిన ప్రతి చోటకి వాడితో పాటు బావిని కూడా తీసుకెళ్తాట. ఆ జోక్ గుర్తొస్తుంటుంది. నేను ఎక్కడికి వెళ్ళినా మీరెవరు అని అడిగితే జేబులోంచి తీసి ఐఎమ్ ఫ్రమ్ ఈనాడు అని చూపిస్తుండేవాడు. జర్నలిస్టులు మామూలుగా ఇదే చెప్తా, ఐఎమ్ ఫ్రమ్ ఈనాడు అంటే నా పేరు మర్చిపోయాను. నేనేంటి ఇండివిజువాలిటీ నాకేమీ లేదా, ఎప్పుడు ఇలా అనుకుంటుండేవాడిని. కానీ ఏం చేయాలో తెలియదు నాకు. అలాంటి టైంలో రామారావు గారితో చిన్న ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నా. ఎందుకో తెలియదు, అది ఏమిటో దైవ సంకల్పం ఏదో. ఈనాడంటే మీరు ఏమనుకుంటున్నారండి, కోయిల బాగా పాడుతుందని ఈనాడు రాస్తుంది, కానీ ఈనాడు పబ్లిసిటీ ఇస్తుందనే ధైర్యంతో కోయిల బాగా పాడడం జరగదండి. అది కోయిల ధర్మం, ఇది దీని ధర్మం. నేను కోయిల లాంటి వాడిని. నాకున్న టాలెంట్ని, నాకున్న సంగీత విద్యని మీ పత్రిక కోసం ఉపయోగించుకుంటూ ఆ వినోదిని పేరుతో నాకే సంగీతం రాకపోతే నన్ను ఆడియో రివ్యూస్ రాయమని మీరు చెప్పుండేవాళ్ళు కాదు కదా. సో నేను నాదే మీకోసం ఉపయోగిస్తున్నాను, ఆనందించాల్సింది పోయి. రెండోది, చాలా కోట్ల మంది చదువుతారు. ఆ చదివినప్పుడు ఏదైనా తప్పు వస్తే నన్నే ఎక్కుతారు. నేను ఆ స్పృహతోనే కదా రాస్తోంది. మీరు నాకు అట్లా నేను చాలా బాధపడ్డానండి. పైగా తెలుగు నాటకరంగ చరిత్ర అనే పుస్తకంలో మీకు కూడా ఒక పేజీ కేటాయించి మీ గురించి గొప్పగా రాశారు. అలాంటి ఒక ఆర్టిస్ట్ని మీ ఎదురుకుండా ఉన్న చిన్న సైజు బాలసుబ్రహ్మణ్యాన్ని మీరు పాటలు పాడడం మానేస్తే మంచిదంటారా? నేను హర్ట్ అయ్యాను సార్, చాలా హర్ట్ అయ్యాను. అందుకని నేను మానేస్తున్నాను అన్నా. అనేసరికి ఈ లాజిక్కి ఆయన ఇప్పుడు కన్ఫర్మ్డ్గా నిర్ణయం తీసుకున్నట్టున్నాడు. పోనీ మీ ప్లేస్లో ఎవరన్నా వచ్చేంతవరకన్నా ఉండండి అన్నాడు. నాకు ఈ డిస్కౌంట్ వద్దు సార్, నేను ఈ రోజు నుంచి మానేయాలనుకున్నాను. నేను మళ్ళీ మీ మొహం చూడలేను, నేను ఈ శైలిలో కూర్చోలేను, అందుకని పర్లేదు. నాకు వేరే ఉద్యోగం కూడా లేదు. నేనేం వెతుక్కుని, నేను ఆ తెలివితేటలతో నేనేం గేమ్ ఆడలేదు. నేను బయటికి వెళ్తే ఏమిటో తెలియదు. నా భార్య బిడ్డలకి నేను రిజైన్ చేస్తానని కూడా చెప్పలేను, మా అమ్మ నాన్నకి చెప్పలేను. కానీ నేను ఇక్కడ ఉండలేను. కానీ ఒక సంకల్పంతో వెళ్తున్నా. నేను కారు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి. ఎందుకంటే ఇప్పుడే నేను కారు కొనుక్కుని ఇల్లు కొనుక్కున్నాను అనుకోండి, ఈ జర్నలిస్ట్ జాబ్లో ఉండి ఈ రెండు వీడు సంపాదించాడంటే ఎంత వేసేసాడని మీరు అనుకునే ప్రమాదం ఉంది. అందుకని నేను నా సొంత గాత్రంతో నేను డబ్బు సంపాదించి ముందు నా భార్య బిడ్డలకి నిలువ నీడ కల్పించాలి, వాళ్ళకి కంఫర్ట్స్ ఇవ్వాలి, అమ్మా నాన్నను సంతోషపెట్టాలి. అది ఈ జాబ్లో నేను చేయలేకపోతున్నాను. రెండోది, నువ్వు నాకు పాటిస్తే నేను ఇంటర్వ్యూ ఇస్తాను, నేను ఈ కమిట్మెంట్లు నేను కూడా ఎక్కడా పెట్టుకోలేదు. నేను అంత సిన్సియర్గా ఉన్నాను. నేను చాలా వేల పాటలు పాడేసి ఉండేవాడిని. ఇలా వాళ్ళ చుట్టూతో తిరిగి ఇచ్చిన వాడికే నేను ఇంటర్వ్యూ రాస్తానని అంటే, అలా అనుకుని ఇలా శపథం చేసి బయటికి రావడం వల్ల చూడండి అక్కడ బీజం పడింది. భగవద్గీతలో రావడానికి అక్కడ బీజం పడింది. అక్కడి నుంచి 4 సంవత్సరాలు ప్రపంచ యాత్ర అంతా చేశాను. తానాలు, ఆటాలు, ఆ డబ్బు సంపాదిస్తూ ఉన్నా. డబ్బు సంపాదించి కచేరీల ద్వారా ఈ సంపాదనని నా కుటుంబం ఆనందం కోసమే ఖర్చు పెట్టుకుంటూ, ఇదే జీవితం అనుకుంటూ
ఇంతకంటే తెలియదు. నేను ఎప్పుడు ఒక స్టేట్మెంట్ చెప్తుంటాను, నెక్స్ట్ లెవెల్ అంటే ఏమిటో మీకు తెలిసేంత వరకు, ఆ జ్ఞాననేత్రం ఓపెన్ అయ్యేంత వరకు ఉన్న లెవెలే అల్టిమేట్ లెవెల్ అనుకుంటూ ఉంటాం. మధ్యతరగతి వాడైతే సేఫ్ జోన్లోనే ఉంటాడు, ఇందులోంచి బయటకు వెళ్తే ఈ మాత్రం కూడా ఉండదని భయపడుతూ అక్కడే ఉంటాడు. నేను అలా చేయలేదు, తెగించా నేను. బయటకు వచ్చిన 2002లో నేను ఈనాడుకి రిజైన్ చేశాను. 2002 to 2006 4 సంవత్సరాలు నేను ప్రపంచ పర్యటన చేశాను, కొంత సంపాదించాను. ఇల్లు కట్టుకున్నాను, కారు కొనుక్కున్నాను. అదే కారులో అట్లూరు రామారావు గారిని డ్రాప్ చేశాను. రవీంద్ర భారతి నుంచి వాళ్ళ ఇంటికి అట్లూరు రామారావు గారిని డ్రాప్ చేశాను. ఇదంతా ఆనందం. అప్పుడు అలా అన్నారు సార్, మీరు ఎందుకన్నారో భగవంతుడు మీ నోటితో ఎందుకు అలా పలికించాడో తెలియదు, అది నాకు ఈ సన్మార్గాన్ని ప్రసాదించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీరు నాకు గురువు అని ఆయన కాళ్ళకి నమస్కారం చేసి అలా చేశాను.